అల్లోయ్ నేరడల్లో అల్లోయ్ నేరడల్లో అల్లల నేరాడి అల్ల నేరాడి అల్లోయ్ నేరడల్లో అల్లోయ్ నేరడల్లో అల్లోయ్ నేరడల్లో కుమరెల్లి మల్లన్న పెళ్ళిళ్ళ నాడు అల్లోయ్ నేరడల్లో అల్లోయ్ నేరడల్లో అల్లోయ్ నేరడల్లో అల్ల నేరడి కింద సల్లాని సెలిమే అల్లోయ్ నేరడల్లో అల్లోయ్ నేరడల్లో అల్లోయ్ నేరడల్లో పాలు విండోయ్ మల్లయ్య కాగబెట్టే కేతమ్మా ఏనాలు దియ్యంగ కేతమ్మా ఏళ్ళ ఉంగరాలది నేనా సలాలి ఏంగ మెడలమ్మా సర్వలక్షలే కేతమ్మా తీసిన ఎన్నెలు కేతమ్మా తిరుపతి కొండల మెడలమ్మ పాలు విండోయ్ మల్లయ్య కాగబెట్టే కేతమ్మా సలాలి ఏంగ కేతమ్మా సర్వలక్షలే మెడలమ్మ. ఇక్కడ దండివారం మల్లన్న అంటున్నారు, దొంగ మల్లన్న అంటున్నారు. ఇక్కడ ఎలా ఉంటది మల్లన్న పూజలు అనేది? మా దగ్గర ఏంటంటే దొంగ మల్లన్న గుడి అనే టెంపుల్ చాలా ఫేమస్. ఆ దొంగ మల్లన్న గుడి అనేది ఏంటంటే దొంగలే కట్టారు. అది కూడా ఒక్కడే రోజు రాత్రి కట్టారు. అయితే ఒగ్గు కథలు ఉన్నప్పుడు మీరే వాడి మీరే వేస్తున్నారా, లేకపోతే వేరే వాళ్ళతో ఇట్లా ఒగ్గు కథ అంటే ఎలా? నేను చెప్పిన ఫస్ట్ నా ఛానల్లో తీసిన పాట ఏంటంటే వారం కోరిన మల్లన్న సాంగ్. ఆ వారం కోరిన మల్లన్న సాంగ్ కూడా ఈ ఒగ్గు కథలది. వారం కోరినా దేవుడు దండివారం కోరినా మల్లన్న దండివారం నాడునా మల్లయ్య నిండొక్క పొద్దులయ్యా ఓ దేవా నిండొక్క పొద్దుల్లనే మల్లయ్య నీ సేవ ఎత్తమయ్యా ఓ దేవా సట్టి శ్రావణం వెళ్ళనా మల్లయ్య నిత్య పెళ్లి కొడుకువు ఓ దేవ పంతి పూతొట్లనే మల్లయ్య బండారి దేవుడవు ఓ దేవ వారం కోరినా దేవుడు దండివారం కోరినా మల్లన్న. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు KMTV CEO అయిన కచ్చు మహేష్ అన్న గారు ఉన్నారు. కచ్చు మహేష్ అన్న దగ్గరికి అయితే చాలా దూరం నుంచి వచ్చిన నేను. అన్న ఇంటర్వ్యూ తీసుకొని అన్నతోని కొన్ని మాటలు మాట్లాడాలి. ఇక్కడ జగిత్యాలలో ఫేమస్ అయిన దొంగ మల్లన్న టెంపుల్ ఇక్కడ 7 వారాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు అవి స్టార్ట్ అయిపోయాయి కూడా. మనకు తెలుసు కొమరవెల్లి మల్లన్న జాతర, ఇక్కడ దొంగ మల్లన్న, ఇంకా పెద్దపురం మల్లన్న, ఎన్నో మల్లన్న గుళ్ళు ఉన్నాయి. మనకైతే ఇక్కడ దొంగ మల్లన్న గుడి గురించి ఇంకా అన్న గురించి కూడా అన్న మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అన్న. అన్న బాగున్నారా అన్న? బాగున్నా అన్న. ముందుగా మీరు KMTV CEO ఎన్ని సంవత్సరాలుగా నడిపిస్తున్నారు ఛానల్? ఇప్పుడు అంటే అంతకుముందు KMTV కాకుండా KMTV ఒగ్గు కథలను ఉండే. అంతకుముందు అందులో ఒగ్గు కథలు పెట్టుకునేటోని. కొన్ని రోజుల తర్వాత ఆ ఒగ్గు కథలు తక్కువ అయిపోయినాయి. ఇక అప్పటి నుంచి అందులో KMTV అని దాన్ని చేంజ్ చేసి అందులో పాటలు పెట్టడం జరుగుతుంది. 6 years అయిపోతుంది పాటలు పెట్టడం. 6 years అవుతుంది. అంతకుముందు ఒగ్గు కథలు అనేది చాలా రోజులు. అసలు మొత్తం మల్లన్న సాంగ్సే ఉంటాయి. అసలు మొత్తం ఒక్క పాట కూడా వేరేది ఉండదు, మొత్తం మల్లన్న సాంగ్స్. ఎందుకన్నా? మల్లన్న దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. మేము కూడా ఎందుకంటే మల్లన్న దేవుని భక్తులం, మళ్ళా ఒగ్గు పూజారులం. ఇక మల్లన్న దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. ఇక ఫస్ట్ పాట అందులో మా కుల గురువు అయిన బీరయ్య దేవుని మీద పాట తీసిన. అందులో ఫస్ట్ పాట ఆ బీరప్ప దేవుని మీద. తర్వాత అనిపించింది బీరప్పది అంటే ఓన్లీ మా కులం వాళ్ళే చూస్తారు, అదే మల్లన్న దేవుంది అనుకో అందరు చూస్తారు, అన్ని కులాల వారు చూస్తారని మల్లన్న పాట తీయడం జరిగింది. ప్రతి సంవత్సరం మల్లన్న సాంగ్ రిలీజ్ చేస్తూనే ఉంటారు కదన్నా మీరు? అవును, ప్రతి సంవత్సరం. అయితే మీరు ముందు చెప్పినారు KMTV ఒగ్గు కథలు అని చెప్పినారు. అయితే ఒగ్గు కథలు ఉన్నప్పుడు మీరే వాడి మీరే వేస్తున్నారా, లేకపోతే వేరే వాళ్ళతో ఇట్లా ఒగ్గు కథ అంటే ఎలా? నేను చెప్పిన మీరు చెప్పినాయి అంటే మీరు ఒగ్గు పని చేస్తుంటారు. అవును. అంటే ఎక్కడ చేశారన్నా? అంటే ఇక్కడ సైడ్ అయినా హైదరాబాద్ లా ఉంటది కదా? లేదు, మేము ఓన్లీ జగిత్యాల జిల్లా మటుకే. అంటే ఇప్పుడు మనకైతే కొమరవెల్లి మల్లన్న తెలుసు. ఇప్పుడు 7 వారాలు మొదలయ్యాయి కొమరవెల్లి మల్లన్న కాడ. ఇక్కడ ఎలా చేస్తారన్న? ఇక్కడ దండివారం మల్లన్న అంటున్నారు, దొంగ మల్లన్న అంటున్నారు. ఇక్కడ ఎలా ఉంటది మల్లన్న పూజలు అనేది? ఆచారాలు ఎలా ఉంటాయి ఇక్కడ కూడా? అంటే ఎక్కడైనా ఆచారాలు సేమే ఉంటాయి. మా దగ్గర ఏంటంటే దొంగ మల్లన్న గుడి అనే టెంపుల్ చాలా ఫేమస్. ఆ దొంగ మల్లన్న గుడి అనేది ఏంటంటే దొంగలే కట్టారు. అది కూడా ఒక్కడే రోజు రాత్రి కట్టారట దొంగలు. అంటే అది వచ్చిందన్న, లేకపోతే అట్లా ఎలా అన్నారు? వాళ్ళు తీసుకొచ్చారా మల్లన్న నించున్నారా ఎలా? లేదు, అక్కడ మల్లన్న అంటే ఉన్నాడు అక్కడ, పురాతనం నుంచే ఉన్నాడు. దాని అక్కడ ఏంటంటే దొంగలు అక్కడ ఆ ఊర్లో ఆవులను దొంగతనం చేసుకొని వెళ్ళిపోతుండగా ఆ మల్లన్న దేవుడు వాళ్ళకి చెప్పాడట, మీరు ఇక్కడ వీళ్ళకు దొరకకుండా ఉండాలంటే నా గుడి కట్టియండి అంటే రాత్రి గుడి కట్టించేసారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకే అక్కడ మల్లన్న దేవునికి దొంగలు కట్టారు కాబట్టి దొంగ మల్లన్న గుడి అని పేరు వచ్చింది. దొంగ మల్లన్న గుడి అని వచ్చింది. అవును. అంటే ఇప్పుడు నడుస్తున్నాయి అన్న అక్కడ వారాలు 7 వారాలు నడుస్తున్నాయి. అయితే మాకు ఎట్లా అంటే ఇక్కడ ఇప్పుడు పోయిన అమావాస్య ఉంది కదా, ఇప్పుడు దీపావళి అమావాస్య తర్వాత అమావాస్య వస్తుంది, కార్తీక అమావాస్య. ఆ అమావాస్య నుంచి
ఇప్పుడు వచ్చే అమావాస్య దాకా 7 వారాలని అనుకుంటారు ఇక్కడ ఇక్కడ సైడ్ సెట్. ఉమ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సైడ్. ఉమ్హు, అప్పటి నుంచి సట్ స్టార్ట్ అవుతుంది. ఉమ్, ఇప్పుడు ఇది లాస్ట్ ఆదివారం ఇప్పుడు ఉమ్, ఇప్పుడు ఇప్పుడు 29 నాడు ఉమ్హు. అంతటితో ఇక్కడ మల్లన్న జాతర అయిపోతుంది. అంతటితో అయిపోతుంది. అయిపోతుంది రేపటి నుండి కొమరవెల్లి మల్లన్న జాతర షురు జాతర షూర్ అవుతుంది. అక్కడ మళ్ళీ ఉగాది దాకా ఉంటది. ఇక్కడ అయిపోతుంది, అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా మల్లన్నకి బోనాలు, పట్నాలు కూడా అన్ని కళ్యాణం అన్ని చేస్తారని ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ కూడా సేమ్. అంటే ఒగ్గు పూజారులతోనే ఇక్కడ జరుగుతుంది అవును. ఒగ్గు పూజ. అంటే మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఈ ఒగ్గు కథకు వచ్చి ఇది పనిలోకి వచ్చి? నేను ఈ ఒగ్గు కళకు వచ్చి దాదాపు 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ళు అవుతుంది. అంటే అంతకు ముందుకు ఏం చేసేవాళ్ళు మీరు? అంతకుముందు మేము ముంబైలో ఉండేవాడిని. ముంబైలో ఉండేవాళ్ళు. ముంబై నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు ఇప్పుడు. అంటే మా ఇక్కడే కానీ ఉమ్, ఇక్కడ మనకి ఇక వ్యవసాయం లేక ఉమ్, ఇంకా పని లేక ఇక్కడ చేయడానికి మా అమ్మ నాన్న వాళ్ళు చిన్నప్పటికెళ్ళి ముంబై వెళ్ళేటోళ్ళు. అక్కడ ఏదో కూలి పని చేసుకునేటోళ్ళు. ఉమ్, నేను కూడా అక్కడనే ఉండిపోయినా. ఉమ్. అక్కడనే చదువుకున్నా. అక్కడనే 8th క్లాస్ దాకా అక్కడే చదువుకున్నా. 8th క్లాస్ వరకు చదివారు. అవును. ఉమ్, తర్వాత 9th 10th ఇక్కడే చదువుకున్నా. ఉమ్. మళ్ళీ జగిత్యాల్లో అంతే. అంటే 10th తర్వాత కొనసాగించారన్న చదువు లేకపోతే ఆపేసారా? 10th తర్వాత ఇంటర్ చేసిన, ఉమ్, కానీ ఇంటర్ డిస్కంటిన్యూ. ఇంటర్ డిస్కంటిన్యూ. ఇంటర్ చదివితే డిస్కంటిన్యూ చేసి మీరు ఈ ఒగ్గు కథలకి వచ్చారు మొత్తం. అప్పుడు కూడా రాలే ఇంకా. ఉమ్, అప్పుడు కూడా రాలే. ఇంటర్ అయిపోయింది అంటే డిస్కంటిన్యూ అయింది. తర్వాత నేను కూడా మళ్ళీ ముంబై వెళ్ళిన. అక్కడ ఏదో చిన్న వర్క్ చేసుకున్నా. ఉమ్, తర్వాత వర్క్ చేసుకున్నా. తర్వాత నాకు మ్యారేజ్ అయింది. ఉమ్హు, 2012లో మ్యారేజ్ అయింది. ఉమ్, 2012లో మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు ఈ మా విలేజ్ తక్కలపల్లి. ఈ తక్కలపల్లికి నేనేదో చుట్టం చూపుగా వచ్చేదాన్ని. ఉమ్, ఈ తక్కలపల్లికి అంటే బీరప్ప పండుగ జరిగినప్పుడు, మా ఇంట్లో మల్లన్న పండుగ జరిగినప్పుడు అట్లా వచ్చేవాడిని. ఉమ్, ఇంకా పెళ్లి తర్వాత ఏమైందంటే ఇక్కడే ఉండిపోయాను ఇక నేను. ఉమ్హు. పెళ్లి తర్వాత ఇక అప్పటి నుంచి ఈ ఒగ్గు కళా వృత్తికి నేను వెళ్ళిపోతున్నా. ఉమ్హు. అంటే మీరు అంటున్నారు ఇప్పుడు మీ ఇంట్లో మల్లన్న పండుగకి మీరే చుట్టం చూపుగా వస్తుండే అని. ఎవరు చేస్తున్నారండి ఇక్కడ మల్లన్న పండుగ? మీరు మా విలేజ్ లో ఉన్నారు మా వాళ్ళే. వాళ్ళు చేస్తుంటే మీరు వచ్చి చేసేవారు. ఇప్పుడు మీరు చేస్తారా అన్న? మీరు ఒగ్గు ఇట్లా మీ ఇంట్లో మల్లన్న పండుగలు అలాంటివి జరుగుతుంటాయా మీరు? చేస్తాం. అంటే ఒగ్గు కళని అని అంటే ఇలా ఏమేమి చేస్తారన్న? మల్లన్న పండుగ సేమ్ ఎలా ఉంటది? ఇక్కడ సైడ్ ఎలా పద్ధతులు ఉంటాయి మల్లన్నకి ఒగ్గు కథలు అంటే? ఇప్పుడు మల్లన్నకు ఒగ్గు కథలు అంటే మా దగ్గర ఎట్లా ఉంటది అంటే, ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు మల్లన్న పండుగ జరుపుకోరు. ఇక్కడ జగిత్యాల జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇక్కడ మొత్తం వాళ్ళు ఓన్లీ సట్టి నెల లోపలనే మల్లన్న పండుగ అనేది జరుపుకుంటారు ఇక్కడ. సట్టి వారాలని మళ్ళీ సట్టి వారాల నుంచి శివరాత్రికి అప్పుడే జరుపుకుంటారు. అంటే డిసెంబర్లో, జనవరిలో, ఫిబ్రవరిలో అంతే. ఇంకా అప్పుడే ఆ 3 నెలలే జరుపుకోవాలి. 3 నెలలు జరుపుకోవాలి. ఎందుకన్నా మిగతా అంటే ఎక్కడైనా సరే, ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడైనా సరే ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరింట్లో కుదిరినప్పుడు అలా చేసుకుంటారు, ఒగ్గు వాళ్ళతో చేయించుకుంటారు. కానీ ఇక్కడ ఎందుకు ఈ సట్టి వారాలలో జరిపించుకోవాలనేది ఇక్కడ అయితే సట్టి వారాలలో ఎందుకు జరిపించుకోవాలనుకుంటారు అంటే, ఇక్కడ ఈ సట్టి అమాస నుంచి మనం ఒకటి ఏంటంటే కౌసు తినం. అంటే మటన్ గానీ చికెన్ గానీ తినం. మందు తాగం, కళ్ళు తాగం. కొంచెం నిష్ఠతో ఉంటాం కాబట్టి ఆ నిష్ఠతో ఉన్నప్పుడు ఇక్కడ మల్లన్న కళ్యాణం గానీ మల్లన్న పండుగలు గానీ జరుపుకోవాలని ఇక్కడ వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు అదే ఆనవాయితీ పాటిస్తున్నారు. ఇంకా చేంజ్ చేస్తలేరు. ఇంకా చేంజ్ చేస్తలేరు. ఇక మీరు ఒక కళాకారునే చేస్తారన్నారు. ఈ 3 నెలలే పనులు ఉంటాయి. మరి మిగతా సమయంలో ఏం చేస్తారన్న మీరు? ఇక మిగతా సమయంలో అంటే ఇప్పుడు నాకంటే వ్యవసాయం లేదు. నేను అంటే గల్ఫ్ దేశం వెళ్తాను నేను. మిగతా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. నేను గల్ఫ్ దేశం వెళ్తా. అక్కడ వర్క్. గల్ఫ్ దేశం అంటే ఏ దేశం అన్న? దుబాయ్ వెళ్తా. దుబాయ్కి వెళ్తారు. అక్కడ వర్క్ చేస్తుంటారు. అవును. అక్కడ వర్క్ చేసుకుంటూ మళ్ళీ 7 వారాల్లో మీరు ఇక్కడికి వచ్చేస్తారు. అవును. అక్కడ నాకు ఉండాలనిపించదు. ఇక దుబాయ్ లో ఇక సెట్ వస్తుందంటే ఇక దుబాయ్ లో ఉండబోద్ది కాదు. ఇక రావాలనిపిస్తుంది. ఎట్లయినా వచ్చేస్తే ఈ 7 వారాలలో వచ్చి మల్లన్న పండుగలు ఒగ్గు కళలు చేసుకుంటా మళ్ళీ పాట రిలీజ్ చేస్తుంటారు ప్రతిసారి 7 వారాలలో. అన్న మీరు ఒక్క కళాకారులు కదా, అయితే ఒక్క పాటతోని ఏదైనా మీరు ఎలా చేస్తారు అసలు ఇక్కడ పూజలు? ఒక్క పాట అయితే ఇక్కడ ఎట్లా అంటే మా సైడు పండుగ పట్టణాలు చేయడానికి వెళ్తాం కదా. శనివారం నాడు సాయంత్రం వెళ్తాం, మైలలు తీస్తాం. శనివారం సాయంత్రం వెళ్ళి మైలలు తీస్తాం. ఆదివారం నాడు పొద్దున ఇక్కడ ధర్మపురి అని గంగ ఉంటది. ఆ ధర్మపురికి ఆ మల్లన్న దేవుని గంగా స్నానానికి తీసుకెళ్తాం. అది అయిపోయినాక సాయంత్రం పుట్ట బంగారం తీసుకురావడానికి వెళ్తాం. పుట్ట బంగారం తీసుకొచ్చినాక ఆ మల్లన్న దేవునికి సుంకు పడతాం. అంటే సుంకు అంటే
ఆ సుంకు పట్టడం అంటే మనం సోమవారం రోజు మల్లన్న దేవుని పట్టణానికి బోనాలు వండుకుంటాం కదా. ఉమ్, ఆ బోనాలకు కావాల్సిన బియ్యాన్ని దంచుతాం అన్నట్టు. ఉమ్హు, ఆ బియ్యం పోసి అందులో దంచుతాం. ఉమ్హు. దానికి సుంకుపాట అంటారు. ఆ, అల్లోయ్ నేరడల్లో అల్లోయ్ నేరడల్లో అల్లల నేరాడి అల్ల నేరాడి అల్లోయ్ నేరడల్లో అల్లోయ్ నేరడల్లో అల్లోయ్ నేరడల్లో కొమరెల్లి మల్లన్న పెళ్ళిళ్ళ నాడు అల్లోయ్ నేరడల్లో అల్లోయ్ నేరడల్లో అల్లోయ్ నేరడల్లో అల్ల నేరడి కింద సల్లాని సెలిమే అల్లోయ్ నేరడల్లో అల్లోయ్ నేరడల్లో అల్లోయ్ నేరడల్లో సల్లాని సెలిమేకు జాజుల్ల మూట అల్లోయ్ నేరడల్లో అల్లోయ్ నేరడల్లో అల్లోయ్ నేరడల్లో నా జాజుల్ల మూటాకు జనపదండల్లు అల్లోయ్ నేరడల్లు ఇట్లా అల్ల నేరడు పాట పాడుకుంటా ఉమ్, ఆ బియ్యాన్ని పోసి మా పట్నం వేసే పలక ఉంటది, ఉమ్, ఒగ్గుల పలక. ఆ ఉమ్, పలక బట్టి బియ్యాన్ని దంచుతాం. ఆ ఉమ్, దంచిన బియ్యాన్ని ఆ సుంకెందుకు పడతామంటే ఇప్పుడు వాళ్ళు మనకు బియ్యం ఇస్తారు వాళ్ళ ఇంట్లో, ఉమ్, వాళ్ళు ఇచ్చే బియ్యాన్ని మేము సుంకు పడతాం. అయితే ఆ సుంకు పట్టినాక ఏమవుతుందంటే అందులో అరకది బరకది రావాలి. ఉమ్, మీరు ఇచ్చిన బియ్యం ఉంటుంది కదా, వాళ్ళు ఇచ్చిన బియ్యం ఉమ్, దానికంటే ఎక్కువ బియ్యం రావాలి. ఉమ్హు, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇచ్చిన బియ్యానికంటే కొన్నన్న అరిచేయి గుంటాడు, ఉమ్, కొన్నన్న బియ్యం ఎక్కువ రావాలి. ఆ ఉమ్. బియ్యం ఎక్కువ వస్తే వాళ్ళకి అరకది బరకది కలుగుతుందని ఆ సుంకు పట్టడం జరుగుతుంది. అలా అందుకేం చేస్తారు మీరు సుంకు అనేది అది ఆ ఆ బియ్యాన్ని బోనం. బోనానికి వండుకుంటారు. ఉమ్హు, ఆ సుంకు పట్టిన బియ్యాన్ని సోమవారం నాడు బోనంకి వండుకొని లగ్గం పట్టణానికి బోనానికి వండుతారు. ఉమ్, ఆ సోమవారం లగ్గం పట్టణం చేస్తాం. ఇంకా మంగళవారం రోజు కొంతమందికి జోగు తిరగడం ఉంటుంది ఇక్కడ. ఉమ్, జోగు అంటే మల్లన్న దేవుని తీసుకొని ఇల్లుకు తిరుక్కుంటా ఇల్లుకింత బియ్యం కానీ బండారు కానీ తీసుకుంటారు అన్నట్టు. ఉమ్, ఇక బుధవారం నాడు నాగవెల్లి పట్నం ఉంటుంది. ఉమ్, ఆ నాగవెల్లి పట్నం కొట్టి ఆ పట్నం చుట్టూ మేము వేషాలు వేస్తాం. ఇక్కడ ఆడవేషం, మగవేషం అండ్ ముసలేషం అంటే తల్లి పాత్ర అని కూడా ఉంటుంది ఇక్కడ. ఉమ్హు, అవన్నీ వేసి కథ చెప్తాం. కథ ఉమ్. చెప్పి సల్లలు చేయడం ఉంటుంది. సల్లలు. సల్లలు ఉమ్, ఆ బిందె పెట్టి కవ్వం పెట్టి సల్లలు చేయడం ఉంటుంది ఇక్కడ. ఉమ్హు. ఆ ఎందుకన్నా సల్లలు ఎందుకు చేస్తారు అసలు? ఇంకా వేషాలు ఎందుకు వేస్తారు అన్న అసలు? ఆ వేషాలు ఎందుకు వేస్తారంటే ఇప్పుడు మల్లన్న అండ్ మేడలమ్మ, కేతమ్మ ఉమ్, మనం పట్టం వేసేదే వాళ్ళది అవును. ఖచ్చితంగా. ఉమ్, ఆ వేషం ఇక్కడ ఎందుకంటే మల్లన్న, కేతమ్మ. ఉమ్, ఇప్పుడు నేను మల్లన్న వేషం వేస్తే ఇంకోరు కేతమ్మ కేతు వేషం వేషం. వేస్తారు. ఉమ్, అయితే ఈ కథ చెప్తుండగా మల్లన్న, కేతమ్మ కథ చెప్తాం కదా మేము. ఉమ్, ఆ మల్లన్న దేవుడు కేతమ్మని పెళ్లి చేసుకోగా అమ్మకు ఓడిబియ్యం వస్తారు అన్నట్టు. ఉమ్హు. ఇప్పుడు మనం ఆడవేషం లేకపోతే వాళ్ళు ఓడిబియ్యం ఎవరికి వస్తారు? అవును. ఎవరికి కొయ్యలేరు. ఆ, మా ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా స్త్రీ పాత్ర అనేది కావాలి ఖచ్చితంగా. ఈ ఒగ్గు కళాకారుల ఆ, ఇక్కడ అది కూడా ఇక్కడ మెయిన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇక్కడ ఆ, మల్లనగ లగ్గం చేయాలంటే స్త్రీ ఖచ్చితంగా పాత్ర అనేది పక్కా ఉండాలి పక్కా అసలు. ఉండాలి. ఉహు. అలా చేసుకుంటే మరి సల్లా అనేది ఎందుకన్నా? ఆ సల్ల అనేది ఏంటంటే ఇప్పుడు కేతమ్మ, ఇప్పుడు గొల్లల పిల్ల కేతమ్మ ఉంటది కదా. ఉమ్, ఆ గొల్లల పిల్ల కేతమ్మ పెళ్లి చేసుకొని మల్లయ్య దేవునితో వచ్చేస్తది. ఉమ్, అప్పుడు ఏం చేస్తారంటే ఆ గొల్లోళ్ళు ఆ ఇంటికింత బంగారం ఉమ్, చిదగొట్టి ఆ బంగారు బిందును కవ్వం చేసి ఇస్తారు ఆమెకు. ఉమ్, ఇప్పుడు గొల్లోళ్ళు అనేది ఏంటంటే పాలు పెరుగు అమ్ముకునేటోళ్ళు, ఉమ్. వాళ్ళ వృత్తి అది కదా. అప్పుడు అవును. గొర్రెలు కాయడం కానీ వాళ్ళు మల్లయ్య దేవుడు కేతమ్మను పెళ్లి చేసుకుంటూ పోతుండని ఏమి ఇద్దామంటే బంగారు బిందును కవ్వం ఇచ్చి సాగదోలుతారు అన్నట్టు. ఉహు. అట్లా ఆ కేతమ్మని తీసుకొని వచ్చి ఈ మేడలమ్మతోని సముద్ర పోరు పెట్టుకుంటాడు అక్కడ. ఆ, మల్లన్న దేవుడు ఏం చేస్తాడంటే మేడలమ్మకు సమితిని తీసుకొస్తానే వెళ్ళిపోతాడు. ఆ, ఆమెను తీసుకొచ్చి ఆమెకు చెప్తాడు అన్నట్టు, నేను సమితిని తీసుకొచ్చి సముద్ర పోరు పెట్టిస్తా అంటాడు. ఉహు. అక్కడ సల్ల వేయించుడు అనేది ఉంటుంది అన్నట్టు అక్కడ. అంటే ఆ సల్లకి పిచ్చుకుంటే కూడా ఏదన్నా పాట ఉంటుందన్నా? పాట పాడతాం. ఉహు. ఏదన్నా ఒకసారి. పాలు విండోయి మల్లయ్య కాగబెట్టే కేతమ్మ ఏనాడు దియంగ కేతమ్మ ఏళ్ళ ఉంగరాలది నేనా సలాలు ఏంగ మెడలమ్మ సర్వలక్షలే కేతమ్మ తీసిన ఎన్నెలు కేతమ్మ తిరుపతి కొండల మెడలమ్మ పాలు విండోయి మల్లయ్య కాగబెట్టే కేతమ్మ సలాలు ఏంగ కేతమ్మ సర్వలక్షలే మెడలమ్మ ఇట్లా. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు మీకు ఒగ్గు కళాకారులు కదా, అవును. ఇక్కడ ఉట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడే సాటర్డే వారాలనే జరుగుతాయని చెప్తున్నారు. అక్కడ జరుగుతాయి. కాకపోతే ఇక్కడ కూడా సేమ్ ఒగ్గు అంటే డోలు తాళాలు అన్ని ఉంటాయి అన్న ఇక్కడ అన్ని కూడా. సేమ్ అక్కడైనా ఇక్కడైనా. ఉమ్, మా చేతిలో డమరకం ఉంటది, ఉమ్, పిల్లన గ్రోవ్ ఉంటది, ఉమ్, డోలు ఉంటది, తాళాలు ఉంటాయి. వాళ్ళకుంటాయి మాకుంటాయి, అందరికి సేమే. ఉహు, ఒగ్గు వృత్తి అనేది ఎక్కడైనా సేమే. ఉమ్, ఎవరికైనా ఒగ్గు డోలు జగ్గు తాళం ఉండేది కంపల్సరీ. ఉహు. అవే చేసుకుంటా అవే పట్టణాలు చేసుకుంటూ అవును. ఉంటారు. అవును. అయితే అన్న మీరు ఇంతకు ముందుకు ఇప్పుడు ఒగ్గు వృత్తిలోనే ఉన్నారు కదా, అంతా మీరు ఫస్ట్ మీకు ఇక్కడ ఇళ్ళకి దిగాలి, ఒగ్గు కళ్ళలో దిగాలని ఎవరు చెప్పారు? ఎవరైనా ఉన్నారా ఇంట్లో మీకు ప్రోత్సహించి ఇళ్ళకి వెళ్ళమని చెప్పి? అయితే దీనికి అంటే ముఖ్య కారణం ఏంటంటే మా మేనమామ ఉన్నాడు, ఉమ్, సాయిల భీమయ్య అని. ఉమ్, ఆయన చాలా కథలు చెప్పడంలో చాలా ఫేమస్. ఉహు, ఆయన కథ నేను అంటే డైరెక్ట్గా చూడలేను, ఉమ్, ఫోన్లో విన్నా. ఉమ్, ఫోన్లో విని
ఆయన కథ చెప్తుంటే నాకు అనిపించిండే ఆహా నేను కూడా మా మామ లెక్క కథ చెప్పాలి అని నాకు అనిపించింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా డాడీ అంతకుముందు వెళ్తుండే చిన్నప్పటి నుంచి వెళ్ళిండు. కానీ నాకు అనిపించింది ఏంటంటే మా మానవ చెప్తుండు నేను కూడా చెప్పాలి అనే ఉద్దేశంతో నేను 2013లో పట్నాలకు వెళ్ళడం జరిగింది. అంటే ఆయన ఇన్స్పిరేషన్ తోనే మీరు ఇలా వచ్చారు. అవును. అంటే ఆయన దగ్గర నేర్చుకున్నారన్న మీరు మొత్తం? లేదు ఆయన దగ్గర నేర్చుకోలే. ఆయన చెప్తుండు ఆయనలాగా నేను చెప్పాలి అన్ని ఉద్దేశంతోనే పోయినా. ఎట్లా చెప్తుండే ఆయన? ఆయన ఎలా చెప్తుండే ఆయన ఈ ఒగ్గు పాటలు? ఆయన దాదాపు ఇప్పుడు మనం ఒగ్గు కథలు చెప్తుంటారు కదండి, అదే విధంగా ఒగ్గు కథ చెప్తుండే. దాన్ని ఆయనకు నచ్చినది ఆయన దాంట్లో మీకు నచ్చింది అంటున్నారు కదా, ఒక 2 లైన్లు పాడండి మా కోసం. ఏది నచ్చింది ఆయన? అంటే ఆయన చాలా కథలు చెప్పిండు. ఆయన దాంట్లో నచ్చిందంటే ఇదే మలన కథ చెప్తుండే, అది విన్నా నేను. ఇలా స్వామి రామ రామాను రామ 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 రాజులమ్మాను రాడా వేడి రామ రామ ఎవరే లేటి పట్నాముళ్ళు రామ రామ వాళ్ళు ఏలుత ఉన్నారోయ్ రామ రామ చిన్నవాడున దేవుడోయ్ రామ రామ శివలింగదారుడోయ్ రామ రామ ఒంటికాడును దేవుడోయ్ రామ రామ ఉలరాణి ముత్యామోయ్ రామ రామ. ఇలా మల్లికార్జున స్వామి కథ చెప్తుండే. అలానే చెప్తుండే. అంటే మీకు ఈ వృత్తిలో మీ నాన్నగారు వెళ్తుండే అని చెప్తున్నారు, కానీ మీ మేనమామని చూసి ఇన్స్పిరేషన్ తోని ఇలాకి వచ్చామన్న. అంటే మీరు ఇలా 2013లోకి ఈ పనిలోకి వచ్చాక ఎవరైనా నేర్పించారా, లేకపోతే మీరే స్వయంగా మీరు చేయడం అనేది నేర్చుకున్నారా? ఇలా అంటే మనకి ఇది ఒకరు చేతి బట్టి నేర్పిస్తే రాదు. పాట పాడడం అయినా ఏదైనా మనం మన ముందు తరాలను చూసుకొని నేర్చుకోవడమే. అంటే మనల్ని తీసుకెళ్లేవారు ఉంటారు. మాకు ఇక్కడ ఏంటంటే ఆది బీరయ్య అని ఉండే. ఆది బీరయ్య మా బృందం వాళ్ళదే. ఆది బీరయ్య అన్నట్టనే ఉండే. ఆది బీరయ్య కొడుకు ఆది అంజయ్య అని ఇప్పుడు ఉన్నాడు. ఆది బీరయ్య అంటే అనిపోయాడు, ఆది అంజయ్య అన్నట్టు ఉన్నాడు. ఇక ఆది అంజయ్యతోనే మేము వెళ్తాం. వాళ్ళదే అంటే ఇక వాళ్ళు మాకు పెద్ద అన్నట్టు ఇక్కడ మా దానికి. వాళ్ళు ఎంబడమే వెళ్తాం. ఇక మేము దాదాపు నేర్చుకుందా అంటే వాళ్ళు ఎంబడ పోతే కొంచెం నేర్చుకున్నాం. బట్ ఏంటంటే యూట్యూబ్ చేయబట్టి యూట్యూబ్ లో చాలా మంది కథలు పెట్టారు కదా, ఆ కథలు వినే ఎక్కువ నేర్చుకున్నాం. ఎక్కువ యూట్యూబ్ ద్వారానే నేర్చుకున్నారు. అవును. ఇక పనులు దేవుని పనులు అంటే పాత వాళ్ళు నేర్పిస్తే నేర్చుకున్నాం. ఇలా వేయాలరా బిడ్డ ఇలా వేయాలని చెప్తారు కదా, ఈ రోజు దేవుని పాలతో కడగాలి, అచ్చనవల పాలు తీసుకొచ్చి దేవునికి పూజ చేయాలి, బండారుతో గుప్పాలి. ఇక ఈ పనులు అనేటివి ఏమో వాళ్ళని చూసి నేర్చుకున్నాం. కానీ ఇక పాట అనేది మాత్రం కథ అనేది మాత్రం ఎక్కువ యూట్యూబ్ లో నేర్చుకున్నాను నేనైతే. ఎక్కువ యూట్యూబ్ లో అవును. అయితే ఇప్పుడు మీ కేఎంటి మీ ఛానల్లో వచ్చే పాటల్లో మల్లన్న పాటలు అన్ని చాలా చాలా బాగున్నాయి అసలు. ఏదైనా ఒక పాట మా కోసం. అయితే ఫస్ట్ నా ఛానల్లో తీసిన పాట ఏంటంటే వారం కోరిన మల్లన్న సాంగ్. ఆ వారం కోరిన మల్లన్న సాంగ్ కూడా ఈ ఒగ్గు కథలదే. ఇక నా సొంతంగా ఏం లేదు. అంటే దాన్ని ఒగ్గు కథలకి వెళ్ళి తీసుకొని కొన్ని మార్పులు చేర్పులు చేసి దాని ట్యూన్ కూడా చేంజ్ చేసినాం. ఇక్కడ ఒగ్గు కథలు ఏంటంటే వారం అన్నాడా దేవుడు, దండివారం అన్నాడా మల్లన్న, ఇట్లుంటుండే. ఓకే, ఇది ఒగ్గు పాటలకి వెళ్ళే, కానీ మీరు తీసుకొని మీరు ట్యూన్ తోని సెట్టింగ్ చేసుకొని పాట చేసుకున్నారు. మా బామ్మర్ది అవుతాడు ఒక అయితేను మొగుళ్ళ రంజిత్ అని, ఆయన చెప్పిండే బాబాకి పాట బాగుంటది ఈ పాటది అన్నాక సరే తీద్దామని. అయితే ఈ పాటను తీసుకొని నేను ఇక్కడ సిరిసిల్ల మహేంద్ర శ్రీరాములు అని మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, అన్న దగ్గరికి వెళ్ళిన. అన్న దగ్గరికి వెళ్ళి అన్నకి ఇట్లా పాట ఉందంటే అన్న ఇట్లా వద్దు పాట నేను చెప్తా అని అన్నాడు. సరే అన్న మీరు చెప్పినట్టు చేద్దామని ఇక స్టార్ట్ చేసినాం. అప్పుడు ఆ పాటకు దానికి కోరస్ ఉండాలన్నాడు. ఇక ఆ కోరస్ యాడ్ చేసినాం, దాన్ని ఇంకా చేంజ్ చేసినాం మొత్తం. ఇక ఇలా వారం కోరేనా దేవుడు, దండివారం కోరేనా మల్లన్న, దండివారం నాడు నా మల్లయ్య నిండొక్క పొద్దులయ్యా ఓ దేవా, నిండొక్క పొద్దులనే మల్లయ్య నీ సేవ ఎత్తమయ్యా ఓ దేవా, సట్టి శ్రావణం వెళ్ళనా మల్లయ్య నిత్య పెళ్లి కొడుకు ఓ దేవ, బంతి పూతొట్లనే మల్లయ్య బండారి దేవుడవు ఓ దేవ, వారం కోరేనా దేవుడు, దండివారం కోరేనా మల్లన్న. ఇట్లా దాన్ని చేంజ్ చేయడం జరిగింది. ఇక అలా చేంజ్ చేసుకుంటే ఒగ్గు పాటలనే మీరు తీసుకొని పాటల రూపంగా చేసుకొని వచ్చింది. అయితే ఇప్పుడు మీతో పాటు చాలా మంది కూడా ఉంటారు మీ బృందంలో, అందరూ మీ ఈ పాటలలో ఉంటారన్న పాడతారా మీరు? దాదాపు అంటే ఇప్పుడు ఈ పాట చాలా మంది ఏమనుకుంటారు అంటే నేనే వాడిని అనుకుంటారు, కానీ ఈ పాట నేను వాళ్ళే. మా అల్లుడు మొగుల రాకేష్ అని అతను వాడింది ఈ పాట. అతను వాడి అవునా. ఇక మల్లన్న పాట నాది ఏదైనా అతనే వాడతాడు. మల్లన్న సాంగ్స్ అన్ని అతనే వాడతారు. నా ఛానల్లో నా కేఎం టీవీలో మల్లన్న సాంగ్స్ ఎన్ని అవుతున్నాయో అన్ని ఆయనే వాడిండు.
అందులో ఇంకా మనకు మంచి హిట్ ఇచ్చిన పాట అంటే వారం కోరిన పాట. ఇప్పుడు దాదాపు 40 మిలియన్లలో ఉంది ఆ పాట, మనకు ఆ మల్లన్న పాట. కానీ ఎవరో గుర్తుపట్టినా కానీ కేఎం టీవీ ఛానల్ అనగానే మల్లన్న పాటలనే గుర్తుపడతారు ఇప్పుడు ఎవరైనా సరే. అవును కానీ అందరు అనుకునేది ఏంది అని అంటే మహేష్ అనే పాటలు పాడుతుండు అని అనుకుంటారు. అవును, అది వాస్తవం కాదు అన్నట్టు ఇప్పుడైతే. కాదు కాదు ఉన్న చెప్పుకోవాలి. అంటే తనే మీరు రాసిస్తారు, ఎవరు రాసిస్తారన్న పాటలు మరి తనకి? నేనే రాస్తా. మీరు రాశారు అంటే మీరే మొత్తం పాటలు రాసిస్తారు? అవును, స్క్రిప్ట్ మొత్తం ఏదైనా సరే కానీ ఆయన ట్యూన్ సెట్ చేసి రాసేసారు. అంటే ఇంకా ఈ పాట మీకు మనసుకు నచ్చిన పాటలు ఏదైనా ఎక్కువ మల్లన్న సాంగ్ ది మీకు ఇది కాకుండా వారం కాకుండా ఇంకా మీకు మనసుకు నచ్చిన పాట ఉంటది కదా ఎక్కువ? ఇంకా నాకు నచ్చిన పాట అంటే ఇదే మొత్తం ఏదైనా సరే ఏదైనా ఇదే పాట. తర్వాత ఏది ఎక్కువ రాలేదన్న కేఎం టీవీలో మల్లన్న ఈ వారం తర్వాత ఇంకా ఏది ఎక్కువ నచ్చింది అసలుకి? ఇంకా ఎక్కువ అంటే దీని తర్వాత నేను తీసింది మొన్న రీసెంట్ గా. ఇక అందరు ఏమంటారు అంటే కచ్చు మహేష్ ఓన్లీ ఒక్కతల పాటను తీస్తుండు, ఇక ఆయన వేరే పాట తీయడు కావచ్చు అని వాళ్ళు అన్నారు. అంటే ఇక ట్యూన్ నేను ఓన్ గా తయారు చేసుకున్న ఒకటి మొన్న రీసెంట్ గా లాస్ట్ ఈ సర్టీలో తీసిన. ఇట్లా కొమరెల్లి గుల్లల్లో కన్నే రాజా మల్లు కన్నే రాజా, నువ్వు కోరమిసల రాయుడవు కన్నే రాజా మల్లు కన్నే రాజా, ఆ బండ సురికెల్లో కన్నే రాజా మల్లు కన్నే రాజా, నువ్వు బహు సుందరంగుడవు కన్నే రాజా మల్లు కన్నే రాజా, వారం కోరినావు కన్నే రాజా మల్లు కన్నే రాజా, నువ్వు దండివారం కోరినావు కన్నే రాజా మల్లు కన్నే రాజా, బండారితోని నువ్వు కన్నే రాజా మల్లు కన్నే రాజా, నువ్వు బసంతమాడినవు కన్నే రాజా మల్లు కన్నే రాజా, కొమరెల్లి గుల్లల్లో కోరమిసల రాయుడవు, ఆ బండ సురికెల్లో బండారి దేవుడవు, వారం కోరినావు దండివారం కోరినావు, కొమరవెల్లి గుల్లల్లో కన్నే రాజా మల్లు కన్నే రాజా, నువ్వు కోరమిసల రాయుడవు కన్నే రాజా మల్లు కన్నే రాజా అని ఇట్లా. ఇది మీరే రాశారు, మీరే పాడారు కూడా? నేను వాళ్ళే. అదే ఇది కూడా ఆయన వాడి. అంటే అన్న మీరు ఉట్టి మల్లన్న పాటలు రాయడం కానీ అంటే ఇంకా వేరే పాటలు ఎటువంటి సినిమా ఫోక్ సాంగ్స్ ఏమన్నా రాసారా? ఫోక్ సాంగ్స్ ఏం రాయాలి? ఏం రాయలేదు. ఎల్లమ్మ పాటలు రాసిన. ఎల్లమ్మ పాటలు రాశారు మీరే? నేనే ఎల్లమ్మ రాసిన. మొన్న రీసెంట్ గా బోనాలప్పుడు మాంకాలమ్మ పాట తీసిన. మీరే తీశారు? అవును. ఏదన్నా ఒకసారి మాకు మాంకాలమ్మ అది ఇట్లా సాందనాగపూరు మంకలమ్మో మంకలమ్మ, నువ్వు సక్కని తల్లివే మంకలమ్మో మంకలమ్మ, ఒడివాల బియ్యమే మంకలమ్మో మంకలమ్మ, నీకు ఓరంచు గోకలే మంకలమ్మో మంకలమ్మ, సక్కని కుడకలే మంకలమ్మో మంకలమ్మ, నీకు సైనియ రైకలే మంకలమ్మో మంకలమ్మ. ఇట్లా అంటే ఏదైనా భక్తి మార్గంలోనే వెళ్తున్నారు కానీ అంటే ఇంకా ఫోక్ ఇంకా మన ఆలోచనలు ఉందా ఏదైనా? ఎక్కువ అయితే మనం భక్తి పాటలు తీసినాం, ఫోక్ కూడా తీసిన. అంటే నేను రాయలే, యాక్టింగ్ చేసిన. నేను యాక్టింగ్ చేసిన. ఒక పాట ఏంటంటే మాకు పెళ్ళైనప్పుడు వెడ్డింగ్ షూట్స్ లేవు. ఓకే. మా భార్య ఇక పెళ్ళైనప్పుడు వెడ్డింగ్ షూట్స్ లేకుండే. అయితే మా భార్య ప్రెగ్నెంట్ ఉండే. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఒక సాంగ్ అనుకొని ఇంకా ఇదే వెడ్డింగ్ షూట్ లాగా వేసుకుందామని మా వైఫ్ అండ్ నేనే యాక్టింగ్ చేసినాం ఆ పాట మీద. ఏదన్నా ఏ పాట మీద? ఆ పాట నాకు అంటే చాలా ఇష్టం. ఇట్లా ఎట్లుంటది అంటే ఒక పిల్లగాడు రాసిండు, చిన్న పిల్లగాడే. ఒక పాటగాల బ్రదర్ అన్నందుకు రాసిచ్చాడు. చింత చిగురాకు తెచ్చాను నీ కోసం, చిన్న నవ్వే తిరిగివు నా కోసం, పుల్ల మామిల్లు తెచ్చాను పరిగేరి, కళ్ళ కాంతులే ఇయ్యవే దరిచేరి, ఎంత పుణ్యమో నేను చేసుకుంటీనా, జగతిని కాసే సూర్య చంద్రుల్లా వచ్చావా నువ్వు బావా, అమ్మలా ఓ అమ్మ అవుతుంటే కంటి పాపోలే నిన్ను చూడనా అని. ఇట్లా అంటే అమ్మ లెక్క మా అమ్మలను నువ్వు అమ్మ అవుతుంటే అని ఆ పాట రాపించుకున్నా. ఆ పాట రాపించుకొని మీరు చేయించారు అన్నట్టు. అవును. అంటే మీరు ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు అంటే మీకు ఇప్పుడు ఈ పాటలైనా సరే ఒక్క కళాకారులైనా తండ్రి ద్వారా తల్లి ద్వారా వస్తారు. అంటే మీ మమ్మీ కానీ మీ డాడీ కానీ పాటలు పాడుతుండేనన్న? మా అమ్మ పాడుతుంది. మీ అమ్మ పాడుతుంది. అమ్మ ఇప్పుడు బతుకమ్మ పండుగ గాని, బతుకమ్మ పండుగల కాడ చాలా బాగా పాడుతుంది అమ్మ. బతుకమ్మ పండుగ అప్పుడు. అంటే ఇప్పుడు తను ఇక్కడనే ఉన్నారా లేకపోతే ఇక్కడనే ఉన్నారు? ఇంకా వాళ్ళు కూడా ముంబై మానేసారు ఇప్పుడు. ఎందుకంటే నాకు ఒక తమ్ముడు ఒక చెల్లె. తమ్ముని కూడా మ్యారేజ్ అయింది, తమ్మునికి కొడుకు బిడ్డ, చెల్లెకి మ్యారేజ్ అయింది, చెల్లెకి 2 బిడ్డలు. ఇంకా మీకన్నా మీకు కూడా? నాకు కూడా 2 బిడ్డలు. 2 బిడ్డలే. అవును. అంటే అమ్మ వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటున్నారు? అవును, ఇక్కడే ఉంటారు. అంటే అమ్మకి ఇంతవరకు మీకు నచ్చిన పాట ఏదన్నా? అమ్మ నచ్చిన పాట మీకు ఏమైనా ఉందా ఎక్కువ? అమ్మ అంటే పాడాలంటే ఇంకా ఇట్లా ఇప్పుడు హోలీ పండుగ గాని, హోలీ పండుగ ఆడుకోవడానికి వెళ్తారు. ఇప్పుడు బతుకమ్మ పండుగ పాటలు పాడుకుంటాడు. ఇక బతుకమ్మ పండుగ అప్పుడు ఉయ్యాల పాట పాడుతుంది కదా, ఆ ఉయ్యాల పాట ఆమె రాగం తీసి పాడితే నాకు చాలా మంచి అనిపిస్తుండే. అట్లా అంటే అమ్మని చూసి ఇన్స్పిరేషన్ తో తీసుకున్నారు అసలు మీరు పాటలన్నీ? అంటే అమ్మనే గురువు అని చెప్పుకోవచ్చు మీకు అయితే ఇప్పుడు? అంటే ఆ పాటలు అనేది ఆమె ద్వారానే. ఇక
అంటే నేను యూట్యూబ్ లోకి అంటే ఫస్ట్ నా యూట్యూబ్ లో ఒగ్గు కథలు పెట్టుకున్నా. ఉమ్, ఈ యూట్యూబ్ కి అంటే మనం కూడా పాటలు తీయడానికి కారణం ఏంటంటే మెండు హరీష్ పటేల్ అని ఉమ్, ఉన్నాడు ఒక ఆయన. ఉమ్హు, ఆయన ఛానల్లో ఒక 2 పాటలకు నేను సైడ్ గా చేసిన. ఉమ్హు, దాని తర్వాత అనిపించిండే ఉమ్, నేను కూడా పాటలు చేస్తే బాగుంటది కదా ఉమ్. అని అనిపించి నేను కూడా పాటలు చేయడం జరిగింది. ఈ కేఎంటి ఒగ్గు కథలు అన్నారు కదన్న, ఫస్ట్ ఉమ్. ఒగ్గు కథ ఏది పెట్టారన్న మీరు అప్పుడు మేము ఫస్ట్ ఏంటంటే ఒగ్గుడోలు అని నేర్చుకున్నాం మేము. ఉమ్, ఒగ్గుడోలు ఉమ్, ఒగ్గుడోలు అప్పుడు నగునూరు సాయిల శ్రీనివాస్ అని ఉమ్, మాకు ఒగ్గుడోలు నేర్పించాడు. అంటే ఉమ్హు, అప్పటికి కొడతాం కానీ కొంచెం ఆ ప్రత్యేకంగా ఉమ్, విన్యాసాలు చేయడం కానీ ఇట్లా. ఉమ్, అప్పుడు ఆ వీడియో పెట్టిన నేను. ఉమ్, ఆ వీడియో పెట్టిన తర్వాత ఇంకా మేము ఇప్పుడు పట్నాలు వేయడానికి వెళ్తాం కదా, ఉమ్, అక్కడ ఏదైనా చిన్న ఎవరైనా క్లిప్ తీసినాయి ఉమ్, అటువంటి నేను ఎక్కడైనా కథలు చెప్పినాయి ఆ క్లిప్లు పెట్టుకున్నా. ఆ ఉమ్హు, క్లిప్లు పెట్టుకుంటే ఏంటంటే నా ఛానల్ మానిటైజేషన్ అయింది అప్పటికే. ఆ, ఆ ఒగ్గు కథలతోనే అయిపోయింది ఉమ్హు, నాది. దాని తర్వాత పాటలు తీయడం జరిగింది ఇక. ఉమ్హు. అంటే మీరు విన్యాసాలు అన్నారన్న, మీరు ఎక్కడన్నా చేస్తారన్న ఇప్పుడు విన్యాసాలు అంటే చేశాం. కొంచెం ఉమ్హు, ఇప్పుడు మన హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణపతి దగ్గర చేసినాం. ఉమ్హు, హైదరాబాద్ లో ఉమ్, చాలా ప్రోగ్రాలు, బోనాల ప్రోగ్రాలు హైదరాబాద్ లో ఉమ్హు. చేసినాం. చాలా ప్రోగ్రాలు చేసినాం. అంటే మీ బృందం అనేది ఉంటదన్న అవును, మా మీకు? బృందంతో చేసినాం. ఎంతమంది ఉంటారు ఆ బృందంలో? మేము 22 మంది దాకా ఉన్నాం. 22 మంది. ఉమ్. అంటే అందరు కలిసి వచ్చి చేస్తారు మీరు అవును. అక్కడ హైదరాబాద్ లోనే చేస్తారు? అవును, హైదరాబాద్ లో చేసినాం. ఇక్కడ కూడా చేస్తుంటాం. ఉమ్, అప్పుడు ఎక్కువ హైదరాబాద్ లో అయితే చేస్తాం ఎక్కువ. ఉమ్హు. ఉమ్. అంటే ఒగ్గుడోలతో ఒగ్గుడోలుతోని. బృందాలు చేశారు. అంటే మీరు అన్నారు ఇప్పుడే బయటకి వెళ్తారు, దుబాయ్కి వెళ్తున్నారు అన్నారు. మళ్ళీ ఇవి ఎప్పుడు చేస్తారన్న ఈ విన్యాసాలకి ఇట్లా ఎప్పుడు వస్తాయని? అయితే ఇది దుబాయ్కి వెళ్ళక ముందు. ఇవన్నీ దుబాయ్కి వెళ్ళక ముందుకే ఉమ్. చేస్తుండే? ఉహు, ఇప్పుడు వచ్చిన ఉమ్, అంటే నేను దుబాయ్ ఎప్పుడంటే 2015లో పోయినా. ఉమ్, 15లో పోయినా, 17లో వచ్చిన. ఉహు, అప్పుడు 2 సంవత్సరాలు ఉన్నా. ఉమ్, ఇంకా మళ్ళీ తర్వాత వచ్చినాక 6 సంవత్సరాలు ఇట్టే ఉన్నా. ఉహు, మళ్ళీ పోలే. ఉమ్. మళ్ళీ రీసెంట్ గా మొన్న 1 ఇయర్ బ్యాక్ వెళ్ళినా. 1 year బ్యాక్ వెళ్ళినారు. ఒక 1 ఇయర్ ఉన్నా, ఉమ్. వచ్చిన. అట్లా. అట్లా కొనసాగుతుంది ఏదైనా అవును. సరే. అంటే ఇప్పుడు విన్యాసాలలో ఇలాంటివి అంటే ఇలా చేస్తారన్న మీరు? అంటే మళ్ళన్నవి అంటే పాటలు పాడుకుంటూ చేస్తుంటారా ఇలా అన్నట్టు జస్ట్? లేదు, ఒగ్గుడోలు దరువు కొట్టుకుంటా ఒకరి మీద ఒకరు ఎక్కి డోలు కొట్టడం అట్లా చేస్తుంటాం. అంతే ఆ అంతే. ప్రోగ్రామ్? అంటే ఏమి ఉండదు, పాటలు పాడడం అనేది ఉండదు, ఏమి ఉండదు ఉండదు. విన్యాసాలలో మీకు? జస్ట్ మీకు ఓన్లీ ఒగ్గుడోలు దరువులు కొట్టుకుంటా ఒకరి మీద ఒకరు ఎక్కి కొట్టడం డోలు. ఒకరి మీద ఒకరు ఒకరు. ఉమ్. అంటే ఈ బృందంని మీరే మొత్తం చూసుకునడం అనేది జరుగుతుంటది అవును. అన్నట్టు. ఉమ్. ఎక్కడికి వెళ్ళినా అంతా మీదే జరుగుతుంది. ఉమ్. అయితే మరి ఇప్పుడు ఒగ్గు కథలు, ఎల్లమ్మ ఒగ్గు కథ అన్ని చెప్తారా మీరు? ఏదైనా కథలు గిట్లా? ఎల్లమ్మ ఒగ్గు కథ చెప్తా, మల్లన్న కథ చెప్తా. మ్హూ. ఇంకా చిల్లర కథలు కూడా ఉంటాయి. మేము ఉమ్, ఎక్కువ ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా చనిపోతారు, ఉమ్, చనిపోయిన కాడ వెళ్ళి చెప్తాం. మ్హూ, వాళ్ళ ఇట్లా దినాలకు, మ్హూ, సంవత్సరికానికి మ్హూ. అట్లా కూడా కథలకు వెళ్తుంటాం. ఎట్లుంటాయి నాకు అట్లా అలాంటి కథలు ఎలా ఉంటాయి? అలాంటి కథలు రాజుల కథలు ఉంటాయి. మ్హూ, ఇప్పుడు ఒక రాజు, ఉమ్, ఒక రాణి, ఉమ్, వాళ్ళకు ఇట్లా కొడుకులు పుట్టే, బిడ్డలు పుట్టే సన్నివేశం ఉంటది. ఉమ్. అట్లా చెప్తుండాలి కథ. అంటే కథ రూపంలో చెప్తారా మీరు? కథని పాట రూపంలోనే పాడుతుంటారా? ఎలా చెప్తారు అసలుకి? కథనే మనం ఒగ్గు కథ స్టైల్ ఒగ్గు చెప్తుంటాం. కథ స్టైల్ అనే ఉమ్. చెప్తుంటారు ఏదైనా సరే. ఏదైనా అలా కూడా చేస్తారు. అందులో ఆ కథలో మళ్ళీ వాళ్ళని ఏడిపించడం ఉంటది, నవ్వియాలి, ఏడిపియాలి, నవ్విపియాలి, అన్ని ఉంటాయి ఇంకా ఆ కథలో. ఆ కథల మొత్తం. అవును. అన్న ఇప్పుడు మీ ఛానల్లో మేము చూసిన పాటల్లో మల్లన్న వేషాలు కూడా వేయడం అనేది జరుగుతుంది. అవును. అసలు అంటే మీరే మల్లన్న లాగా రెడీ కావడం అంటే ఇంతకు ముందుకైతే అంటే మనకు ఫస్ట్ శ్యామన్న వేస్తుండే అసలు. అవును. ఆ అన్ననే ఏ పాటలోనైనా శ్యామన్న మల్లన్న రూపంలో చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అసలుకి మీరు కూడా సేమ్ మల్లన్న రూపంలో అసలుకి అలా ఇలా ఎందుకన్నా మీరు వేషం వేయడం? అంటే నాకు వాస్తవానికి చెప్పాలంటే మల్లన్న దేవుడు అంటే చాలా ఇష్టం నాకు. ఉమ్, ఆ మల్లన్న దేవుడు అంటే చాలా ఇష్టం ఉండి ఉమ్, ఈ మల్లన్న పాటలు అంటే ఇష్టపడి ఘనశ్యామన్న ఒకప్పుడు నేను ఆయన చరిత్రలు తీస్తుండే కదా, మల్లన్న చరిత్రలు. మల్లన్న చరిత్ర. అందులో ఆయన మల్లన్న దేవుని వేషం వేస్తుండే. ఉమ్, ఆయన చూసినప్పుడు నాకు అనిపించింది నేను కూడా ఇట్లా ఒకసారి మల్లన్న వేషం వేయాలని. ఉమ్. ఒకటి సీఎం మ్యూజిక్ అని ఉంటది. సీఎం మ్యూజిక్. అందులో ఫస్ట్ మల్లన్న వేషం వేసిన ఆ పాట. అందులో నేను ఇట్లా కళ్యాణం చేద్దామరా రండి శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి అని పాట ఉండే. అందులో మల్లన్న దేవుని గెటప్ వేసిన. మళ్ళీ రీసెంట్ గా మొన్న నా సాంగ్ తీసిన నా ఛానల్, అందులో కూడా మల్లన్న స్వామి గెటప్ వేసిన, ప్లస్ గొల్ల మల్ల వేషం వేసిన, మల్లన్న దేవుని వేషం వేసిన, నార్మల్ గా వేషం వేసిన, నలుగురు అమ్మాయిలు అంటే నలుగురు భార్యలు లాగా పెట్టి పాట కాన్సెప్ట్ తో తీసిన. అట్లా. అంటే మీరు కూడా శ్యామన్నని చూసి ఇన్స్పైర్ అయ్యి మల్లన్న వేషం వేయాలని అనుకున్నారు. అవును. కానీ మీరైతే బాగా సూట్ అయినారన్న మల్లన్న వేషానికి. కొంచెం చాలా బాగా అనిపిస్తున్నారు అలా. శ్యామన్న తర్వాత మీరే అని చెప్పుకోవచ్చు కూడా. అంతా మల్లన్న దేవుని దయ. అదేనా అంత మల్లన్న దేవుని దయ అంటారు. అంతే. అన్న ఇప్పుడు మీరు ఇంతవరకు అయితే మల్లన్న పాటలు మల్లన్న ఒగ్గు కథ చేస్తున్నారు. అయితే మరి ఇప్పుడు ఎల్లమ్మ ఒగ్గు కథ కూడా చేస్తున్నారు కదా, ఒక్క పాట ఎల్లమ్మ గురించి కూడా పాట పాడరా?
మేము అంటే నా ఛానల్ ఒకటి తీసిన ఎల్లమ్మ పాట కూడా ఉమ్, ఇట్లా పుట్ట పుట్టలెల్లు ఓ పుట్టలెల్లు ఓ పుట్టలెల్లు నీ పుట్ట చుట్టూ పూల దండాలు పూల బోనాలు గద్దె గద్దెలెల్లు ఓ గద్దెలెల్లు ఓ గద్దెలెల్లు నీ గద్దె చుట్టూ గావు పిల్లాలు గడప ఉండాలు పుట్ట పుట్టలెల్లు ఓ పుట్టలెల్లు గద్దె గద్దెలెల్లు ఓ గద్దెలెల్లు ఇట్లా ఉహుం. తీసిన ఇట్లా ఉమ్, ఏదైనా మల్లన్నవి ఎల్లమ్మవి అవును మంకాలమ్మవి మొత్తము భక్తి పాటలతోనే మీరు చేస్తుంటారు. అవును అంటే నాకు ఉమ్, ఫోక్ సాంగ్స్ కూడా ఛానల్ ఉంది. ఉహుం, ఎంఎస్ ఫోక్ సాంగ్స్ అని ఉమ్, ఛానల్ ఉంది. ఉమ్, ఇక అందులో మనం ఏం రాయలే, ఉమ్, వేరే వాళ్ళు రాసినవి తీపిచ్చిన అందులో ఉహుం. అంతే. కానీ మీరు ఏం పాటలు స్క్రిప్ట్స్ అనేది ఏం రాయలే, పాటలు రాయడం ఆ, జరగడం అనేది ఏం లేదన్నట్టు మీదైతే అలా. ఉమ్, అయితే అన్న ఇప్పుడు మీ దాంట్లో కూడా ఇప్పుడు సటెడ్ వారాలలో మనకి బండారు వేయడం అనేది జరుగుతుందని చెప్పినారు. బండారు గుప్పడం అని అన్నారు. అవును. బండారు గుప్పడం అంటే అంటే బండారు అసలుకి కొంచెం ప్రాముఖ్యత ఏందో చెప్పండి అన్న. బండారు విశిష్టత ఇక్కడ దొంగమల్లన దగ్గర. అంటే దొంగ బండారు విశిష్టత ఎక్కడైనా ఒకటే. ఉమ్, అంటే ఆ మల్లన్న దేవునికి ఆ మల్లన్న దేవుడు ఎట్లా అంటే ఇప్పుడు అందరూ ఆ విభూతితోని కళ్యాణం ఆడారు. ఉమ్, ఆ మల్లన్న దేవుడు ఒక్కడే నేను బండారుతోని బసంతం ఆడతానని బండారు తెచ్చుకొని మరీ కళ్యాణం ఆడిండు ఉమ్, అతను. ఇక మల్లన్న దేవుడు అంటేనే బండారు. ఉమ్, ఆ బండారు లేనిదిగా మల్లన్న దేవుడు లేడు, మల్లన్న దేవుడు లేనిది బండారు లేదన్నట్టు. ఉహుం, కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కొమరేలి కాడ ఏం జరుగుతుందంటే ఆ మల్లన్న దేవునికి ఇష్టమైన బండారు లేకుండానే కళ్యాణం చేస్తారు. కానీ ఇక మనం జనాలు అందరు కలిసి ఏం చేయాలి, మల్లన్న దేవునికి ఇష్టమైన బండారుతోని కళ్యాణం చేయాలి. ఇక రేపు నాకు తెలిసి రేపు కొమరేలి కాడ కళ్యాణం కావచ్చు మల్లన్న దేవునిది. ఇక అందరిని ఒకటే కోరుకుంటున్నా, ఆ మల్లన్న దేవునికి ఇష్టమైన బండారితోని మల్లన్న దేవునికి కళ్యాణం చేయండి. ఇది చాలా రోజుల నుంచి వస్తుందన్న ఈ వార్తనైతే అసలుకి అవును. మల్లన్న కుమరవెల్లి మల్లన్న కాడ ఏంటంటే బండారి పూజ అంతరించిపోతుంది, శైవ పూజ లాగా విభూతితోనే ఏదైనా జరుగుతుంది అనేది. అవును. అది వాస్తవం అంటారు మరి? ఇక వాస్తవం అంటే నాకు తెలిసి వాస్తవమే. వాస్తవమే. మరి చాలా మంది ఇంతకు ముందు కూడా కుమరవెల్లిలో ఇది చర్చనీయం జరిగింది జరిగింది. జరిగింది ఇప్పుడు అసలుకి. మన డాక్టర్ ఉస్తాద్ ఉగ్రవన్న ఉమ్, ఉగ్రవన్న గాని, ఉమ్, ఉగ్రవన్న ఎంబట ఉగ్గు ధర్మయ్య గారు గాని, ఉమ్, మేము కూడా వెళ్ళినాం. ఉమ్, రవణ ఎంబట గాజర్ల దేవరాజు గారు, గాజర్ల బుగ్గన్న, ఉమ్, చాలా మంది వెళ్ళి మేము అదే గొడవ చేయడం కూడా జరిగింది. ఉమ్, ధర్నాలు చేయడం జరిగింది. ఆ గుడి ఈవో గారితో మాట్లాడడం జరిగింది. ఉమ్, అట్లేం లేదు, మేము మల్లన్న దేవునికి బండారుతోనే కళ్యాణం చేస్తున్నాం అని చెప్పారు. ఉమ్, కానీ మీరు వీడియోలు చూడండి, ఉమ్, దేవుని కళ్యాణం వీడియోలు పెడితే కనిపిస్తాయి మనకు, అవును. అందులోనైతే కనబడతలేదు ఇక్కడ ఉమ్. అట్లా. మరి ఇప్పుడు దానికోసం మనము మన ప్రజలు ఏం చేస్తే మరి ఇప్పుడు ఇప్పటికైనా వాళ్ళు మేల్కొంటారన్న. ఇప్పుడు కుమరవెల్లిలో మన పండుగలు మన బండారుతోనే లగ్గం కావాలి అని అంటే ఏం చేస్తే ప్రజలు మేల్కొంటారు? ఇప్పుడు మల్లన్న దేవుడు అనే అతను అందరికి ఉన్నాడు. ఉమ్, ఇప్పుడు మనం ఇళ్లలో కళ్యాణం చేస్తుంటాం, అవును. ఇళ్లలో కళ్యాణం చేస్తుంటే మనం బండారు లేకుండా కళ్యాణం చేస్తామా? లేదు, చేయము కదా. ఉమ్, అదే ప్రకారంగా అందరం కొమరేలికి వెళ్తాం. ఉమ్, అందరం కొమరేలికి వెళ్ళి ఇప్పుడు మీకు మల్లన్న దేవుడే, మాకు మల్లన్న దేవుడే, అందరికి మల్లన్న దేవుడే, అందరం కలిసికట్టుగా పోరాడదాం. అక్కడ వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఎందుకు శైవ పద్ధతిలో చేస్తున్నాం, బండారు పెడుతున్నాము, బండారు నొచ్చుటకు పెడుతున్నాం కదా, మేము బండారు పద్ధతిలోనే వాటిస్తున్నాం అని అక్కడ వాళ్ళు కూడా అంటున్నారు. మరి అవును. దానికి సమాధానం మీరేందన్నా మరి? అయితే బండారు వాళ్ళు బొట్టు పెడుతురు కావచ్చు, ఏదో ఉమ్, చిన్న బొట్టు పెడుతురు, కానీ కళ్యాణం అనేది మనం ఇక్కడ మన ఇళ్లలో చిన్న బొట్టు పెడతామా మల్లన్న దేవునికి? చిన్న పెట్టాం కదా. మనం బండారే. కళ్యాణం చేస్తే మన పిరికెడు బండారు పట్టుకొని ఆ ఉమ్, మల్లన్న దేవునిగా పోస్తాం. ఉమ్, అట్లా కళ్యాణం చేయండి, అట్లా ఉమ్, మీరు కూడా కళ్యాణం చేయండి. ఒకటి మేము కోరుకునేది ఏంటంటే మల్లన్న దేవునికి ఇష్టమైన బండారు, ఉమ్, ఆ బండారుతో కళ్యాణం జరగాలి, అంతే అంటారు. అంతే. అయితే రేపు మాత్రం కళ్యాణం ఉంది కుమరవెల్లిలో. అవును. రేపు మరి బండారితో అవుతుందా మరి శైవ పద్ధతిలో జరగబోతుందా ఇది అసలుకి? ఇక తెలియదు. అది తెలియదు మీకు. కానీ ఒగ్గు కళాకారులుగా ఒకటైతే చెప్తున్నారు మీరు, అవును, బండారుతోనే మల్లన్నకి కళ్యాణం జరగాలని జరగాలి. కోరుకుంటున్నారు మీరైతే. దాని గురించి మీరు కొట్లాడినారు కూడా అసలు. అవును, కొట్లాలి. అప్పుడు ఏమన్నారు అన్న? అప్పుడు మీరు కొట్లాడినప్పుడు దాని గురించి మీకు ఏమన్నారు? ఏఈఓలు కానీ చైర్మన్లు కానీ చాలా లేదు, మంది. మేము అట్లా ఇట్లా జరుగుతుందని మాకు అంతా ఏం తెలియదు. ఉమ్, తప్పకుండా మల్లన్న దేవునికి బండారుతోనే కళ్యాణం చేపిస్తాం అని ఉమ్, కూడా అన్నారు. ఉమ్, అట్లా జరుగుతుంది అన్నారు, కళ్యాణం కూడా బండారుతోనే జరుగుతుంది అన్నారు. ఉమ్, కానీ అట్లా జరుగుతలే. ఉమ్, లాస్ట్ టైం ఒకసారి అందరు కలిసి వీళ్ళు చేస్తురా చేయలేదా అని మనిషి కింద పిరికెడు బండారు పట్టుకొని బయటకెళ్ళి వెళ్ళేసిరు డైరెక్ట్ ఉమ్, మల్లన్న దేవునికి అక్కడ. ఉమ్. అట్లా జరిగింది. అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి తర్వాత కూడా కుమరవెల్లిలో మళ్ళీ మల్లన్న కళ్యాణం జరుగుతుంది, అగ్నిగుండాలు అవును. ఇవన్నీ జరుగుతాయి అన్న. అప్పుడు ఎలా జరుగుతున్నాయన్న? అప్పుడు కూడా బండారుతోనే జరుగుతుందా ఇప్పుడు ఇప్పటికైతే? ఇక అప్పుడు కళ్యాణం అనేది ఉండదు ఇంకా అక్కడ. ఉహు, ఇది కళ్యాణం అనేది సపరేట్ గా చేస్తుంటారు. ఉహు, ఇక అప్పుడు మనం పట్నాలు వేస్తాం కదా, ఉమ్, సేమ్ యథావిధిగా పట్నాలు వేసి ఉమ్. అగ్గిగుండాలు దాటిస్తుంటారు అంతే. ఇదండి మన కచ్చు మహేష్ అన్నతో మాట్లాడినది.
ఏంది అంటే ఇక్కడ దొంగ మల్లన్న గుడి ఇప్పుడు మనకు 7 వారాలు రేపటితోని ఇక్కడ ముగియనున్నది. అది కూడా మనకి తెలుసు. ఇక్కడ ఇంకా మనకి కొమరవెల్లి మల్లన్న గుడిలో రేపటి నుండి ప్రారంభం అవుతుంది. ఇంకా అన్న ఏమంటున్నారంటే కొమరవెల్లిలో కూడా మనకు బండారి గురించి, బండారితోనే కళ్యాణం జరగాలని కూడా అన్న వాళ్ళు ఇంకా ఉగ్గు కళాకారులు అందరూ ఆశిస్తున్నారని కూడా అన్న మాటల్లో విన్నాము. మరి ప్రతి ఒక్కరం కూడా అదే ఆశిద్దాం. మళ్ళీ మల్లన్న కొమరవెల్లి మల్లన్న గుడిలో ఒక మొత్తము బండారితోనే జరగాలని కూడా మనం అందరం కోరుకుందాం. నమస్తే. థ్యాంక్ యూ అన్న.